హాయ్ అండి, ఈరోజు మనం బెల్లం గవ్వలను ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దామండి. ఎటువంటి మైదాని కానీ డాల్డాని కానీ యూజ్ చేయకుండా గోధుమ పిండితో క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. బేసిక్గా స్వీట్ షాప్స్లో మనకు మంచి టేస్ట్ రావడం కోసం మైదా పిండిని డాల్డాని యూజ్ చేస్తారు కదా. మనం ఈరోజు అవేమీ యూజ్ చేయకుండా సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ వంటరాని వాళ్ళు కూడా టేస్టీగా క్రిస్పీగా గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. హలో మై డే స్వీట్ సోల్స్, నేను మీ విరీషా వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. బెల్లం గవ్వలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొనేసి దానిలో 2 కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను, అలాగే 2 స్పూన్స్ వరకు బటర్ను యాడ్ చేసుకునేసి పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా మనం బొంబాయి రవ్వను, వెన్నను యాడ్ చేయడం వలన గవ్వలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తవి. మనం ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మీకు చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొనేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచేసుకుందామండి. 1/2 అవర్ తర్వాత పిండిని మీకు చూపిస్తున్న విధంగా మనకి గవ్వలు ఏ సైజులో కావాలో అలా రౌండ్ బాల్స్లా చేసుకొని ఇలా గవ్వలు చేసుకునేటువంటి చెక్క ఉంటుంది కదా, దానికి ఆయిల్ని అప్లై చేసుకొని మనం గవ్వలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని గవ్వలను ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గవ్వల చెక్క లేనట్లయితే కొత్త దువ్వెనతో కానీ జాలి గరిటెతో కానీ గవ్వలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం మొత్తం పిండిని ఈ విధంగా గవ్వలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గవ్వలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ గవ్వలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, లేదంటే గవ్వలు వెంటనే కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల కుక్ అవ్వు. కనుక మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే గవ్వలు ఆరిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయండి. మీకు చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత గవ్వలను జాలి గిన్నెలో తీసుకొనేసి పక్కన పెట్టేసుకొని మిగిలినటువంటి గవ్వలన్నింటిని కూడా బ్యాచిల్ వైజ్గా వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం గవ్వలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము. దానికి కాను ఇంకో ప్యాన్లో 1 కప్ వరకు బెల్లాన్ని, 1/2 కప్ వరకు వాటర్ను యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత దానిలో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని, స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి పించ్ ఆఫ్ సాల్ట్ను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గవ్వలను కూడా ఆ పాకంలో యాడ్ చేసుకునేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దాన్ని స్టవ్ మీద నుంచి దించేసి ఒక 15 మినిట్స్ పాటు ఉంచినట్లయితే క్రిస్పీగా ఉండేటువంటి గవ్వలు రెడీ అయిపోతాయండి. ఇంతే ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.